దీపావళికి యునెస్కో గుర్తింపట. నిజంగా ఇదొక మంచి పరిణామం. దీపావళికి యునెస్కో గుర్తింపు వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్‌లో చోటు. దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో యునెస్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో దీపావళికి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. యునెస్కో ప్రకటన తర్వాత ఎర్రకోట వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. దీపావళికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది పండుగకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు. యునెస్కో ప్రకటనతో దేశ విదేశాల్లోని ఇండియన్స్ థ్రిల్స్ కు గురయ్యారని ఎక్స్ లో పేర్కొన్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మంచిదే, దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు ఇవ్వడం చాలా మంచిది. మన దేశం గర్వించదగ్గ క్షణాలు. కానీ ఈరోజు దీపావళి పండుగ రోజు విచ్చలవిడిగా బాంబులు కాల్చడం వల్ల వాతావరణంలో పొగమంచు పెరుగుతూ ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది. సో దీన్ని కట్టడియాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. సో దానికోసం ఎలాంటి ప్రణాళికలు చేస్తారో చేయండి. కానీ ఇప్పుడు మన దేశం పోయి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు దీపావళి చేసుకునే పరిస్థితికి వస్తున్నాయంటే 100% ఈ బాంబులు పొగలు గీగలు అన్నేస్తే ప్రపంచం కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాలుష్యానికి గురయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు యునెస్కో గుర్తింపు వచ్చింది, సంతోషం, మన భారతదేశం గర్వించదగ్గ క్షణాలే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది? మీరు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దీపావళి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉండే సందర్భాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ బాంబులకు సంబంధించిన విషయంలో, టపాకులకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది నేనైతే కోరుతా ఉన్నాను. అంతర్జాతీయంగా మన దేశానికి మరో అందమైనటువంటి అరుదైన గుర్తింపు దక్కింది. దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించింది. బుధవారం ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో యునెస్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో దీపావళికి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. యునెస్కో ఇంటర్ గవర్నమెంట్ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్ తొలిసారి మన దేశంలో జరుగుతున్నది. ఢిల్లీలోని ఎర్రకోటలో ఈ నెల 8న ప్రారంభమైనటువంటి సమావేశం 13 వరకు కొనసాగుతుంది. ఈ మీటింగ్ లో భాగంగా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఎంట్రీలను కమిటీ పరిశీలిస్తుంది. యునెస్కో గుర్తింపు కోసం మొత్తం 80 దేశాల నుంచి 67 ప్రతిపాదనలు వచ్చాయి. కాగా మన దేశం నుంచి ఇప్పటికే 15 సాంస్కృతిక అంశాలకు యునెస్కో లభించింది. వాటిలో కుంభమేళ, కోల్కతా దుర్గా పూజ, గార్బా నృత్యం, యోగా, రామ్లీలా ప్రదర్శన తదితరులు ఉన్నాయి. కాగా యునెస్కో ప్రకటన తర్వాత ఎర్రకోట వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు సాంప్రదాయ దుస్తులో సందర్శించారు. దీపావళి ఒక ఎమోషన్ అంటూ గజావత్ చెప్తా ఉన్నాడు. సో అందరికీ ఎమోషనే, ఒక్కరికి కాదు.